ఇక్కడ కూర్చున్నాళ్లలో ఇక ముందు పరిస్థితులకి ఎంతమంది సర్దుకుంటారో భవిష్యత్తు చూడాలి. స్తోత్రం. సచ్చిందాకా ఈ విశ్వాసంలో ఎంతమంది నిలబడి ఉంటారో కూడా భవిష్యత్తు చూడాలి. ఇప్పుడు ఎడు కూర్చున్న సరుకులో కూడా రేపు సెగదెబ్బకి ఎంతమంది జంప్ అవుతారో చూడాలి. స్తోత్రం. నేను చెప్పింది ఎంతమందికి అర్థమైందో. కానీ గుర్తుపెట్టుకో, ఈ విశ్వాస యాత్రలో నాడు ఇశ్రాయేలు మోషే ద్వారా అడుగడుగున ప్రభు వైపు చూచి ముందుకు సాగినట్టు వాళ్ళందరూ మోషేకి వెళ్ళి చూస్తారు, మోషే ఏమో దేవుడికి వెళ్ళి చూస్తాడు. దేవుడు దారి చూపిస్తాడు. హాయిగా ప్రయాణం సాగి అడుగడుగున అడ్డుబండలే అయినా, అడుగడుగున అవరోధాలే అయినా అన్నిటినీ చీల్చుకొని దేవుడు దారి చూపించాడు. వారు నడుచుకుంటా పోయారు. ఈ అనుభవాలన్నీ పాటగా పాడాడు పెద్దన్న. అది విషయం. ఐగుప్తు విడచిన అడ్డురాని వచ్చెనే, ఐగుప్తు విడచిన ఎర్ర సముద్రము అడ్డురాని వచ్చెనే, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూర్చెనే, నీ బాహుబలమే నన్ను దాటించి శత్రువుని కూర్చెనే, నా జీవం నీ కృపలో దాచితివే, నా జీవిత కాలమంతా ప్రభువా నీవే నా ఆశ్రయం, నా ఆశ్రయం, నా జీవం నీ కృపలో దాచితివే. హల్లెలూయా.